నమస్కారం, నేను కావ్య. బెటర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేనిఫెస్టోలోని హామీలను ఎంత మేర అమలు చేశారో మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం చెప్పాలి. మాజీ మంత్రి ఆలపాటి డిమాండ్. ప్రధాని మోడీ రిమోట్ తో ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ఓటమి తప్పదన్న టీడీపీ నేతలు పెమ్మసాని రామాంజనేయులు. ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సదస్సులో వక్తలు. సీఎం జగన్ నిర్వహిస్తున్నవన్నీ సిద్ధం సభలు కావని, అబద్ధాల సభలని అన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మేదరమెట్ల సభలో కొత్త మేనిఫెస్టో విడుదల చేసే ముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఏ వర్గం జీవన ప్రమాణాలు మెరుగు అయ్యాయో తెలపాలన్నారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన వ్యక్తి వైఎస్ జగన్ అని మండిపడ్డారు. మోసాలు జగన్ గారు మాయమాటలు చెప్పి ప్రజల్ని వంచి పాలన చేస్తూ, ఈ మేనిఫెస్టో అంటే మాట తప్పను మడమ తిప్పను, నే వస్తున్నా నే చూస్తున్నా అని చెప్పినటువంటి మాటలు, మీరు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని చెప్పి రేపు మరలా కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు? బీసీల గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పావు. 3 వంతుల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తాను, 150 కార్పొరేషన్లు ఏర్పరుస్తాను. నువ్వు కార్పొరేషన్లు ఏర్పరిచావో లేదో నాకు తెలియదు, కానీ కార్పొరేషన్లు వేసిన వాళ్ళకి చైర్లు కొనుక్కోవడానికి కూడా నిధులు విడుదల చేయనటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నువ్వు ఏ బడ్జెట్లో అయితే, ఏ బీసీల కోసం అయితే, ఏ బీసీల అభివృద్ధి కోసం అయితే, ఏ బీసీల యొక్క జీవన విధానం మార్చడానికైతే నువ్వు ప్రయత్నం చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చావో ఎన్నికల ముందు, పూర్తిగా వాళ్ళని వంచి వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సప్లాన్ నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు ఆలపాటి. పేదలకు సెంటు భూమి అంటూ భారీ అవినీతికి వైసీపీ నాయకులు పాల్పడలేదా అని ప్రశ్నించారు. అన్ని విధాలా ప్రజలను వంచిన వైసీపీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు. ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తానో, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తానో. ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తాను, 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పేదవాడికి 2 స్థలం ఇస్తానని చెప్పి అది కూడా 44 గజాలు ఇచ్చి మోసం చేసి ఈ రోజున పేదవాడి మీద 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అప్పు చేసుకునే విధంగా, అది కూడా గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం ఏదైనా లోన్ ఇప్పిస్తే బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అయితే నువ్వేం చేసావయ్యా? 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీ తెచ్చుకొని ఇల్లు పూర్తి చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తే ఎన్ని ఇల్లు పూర్తి అయినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేపు సిద్ధం అంటున్నావు, కానీ నీకు తప్పదు యుద్ధంలో నాశనం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మోడీ రిమోట్ ద్వారా ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. జగన్ కూడా మోడీతో పొత్తు కోసం పాకులాడి భంగపడ్డారని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకోమని చంద్రబాబు బహిరంగంగా చంపలేసుకున్నారన్నారు.
రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇప్పుడు ఆయన కూడా బీజేపీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీతో ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉందన్నారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 4 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నాం. ఈ ప్రజలకి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల గురించి నరేంద్ర మోడీ గారు ఒక మాంత్రికుడు, రిమోట్ తన చేతిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని నడుపుతున్నాడు అని చెప్పి గుండెలు అరిగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితి ఇవాళ తేటతెల్లం అయిపోయింది. రన్నింగ్ రేస్ అనమాట, రిలే 400 మీటర్ల రన్నింగ్ రేస్ ఉంటుంది. 100 మీటర్ల జనసేన, 100 మీటర్ల పవన్ కళ్యాణ్, 100 మీటర్ల చంద్రబాబు నాయుడు గారు వలసి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు. సూటిగా మీ ద్వారా అడుగుతూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు, జనసేన గారు ఎందుకు ఏ రాష్ట్రానికి ఏమిచ్చింది, ఏ ప్రయోజనం చేసిందో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జాతి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. ఏమి చేశారో ఈ 2 పార్టీలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. జగన్ శాండ్ మైనింగ్ దోపిడీపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. మోడీ బిల్లులకు జగన్ మద్దతు పలకలేదని నిరూపిస్తే తాను రాజకీయాలకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను. ఈ పొత్తు మీద మేము బిల్లులకు వ్యతిరేకించాం, లేదా ప్రత్యేక హోదా మీద నరేంద్ర మోడీని వ్యతిరేకించాం, నరేంద్ర మోడీకి పలానా బిల్లు మీద వ్యతిరేకించానంటే నేను రాజీనామా చేస్తా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణలు అడగమని చెప్తాను. క్షమాపణే కాకపోతే నేను రాజీనామా చేస్తా రాజకీయాల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి, నరేంద్ర మోడీ గారి బిల్లులన్నిటికీ కూడా మద్దతు పలకలేదు అని చెప్పమనండి. ఢిల్లీలో ముస్లింలు రోడ్డుపై నమాజ్ చేసుకుంటుంటే పోలీస్ శాఖ అమిత్ షా కనుసన్నల్లో నడిచిందన్నారు. శుక్రవారం అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ముస్లిం సముదాయం ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం శుక్రవారం రోజున మధ్యాహ్నం జోహర్ నమాజ్లో దేశ రాజధాని నమాజ్ చదువుకుంటూ ఉన్నారు. 1:30కి మసీదు నిండిపోవటం వల్ల రోడ్డు పక్కన ఉన్నటువంటి దానిలో గుడ్డపరుచుకొని నమాజ్ చదువుకుంటూ ఉంటే ఢిల్లీలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా కేంద్ర హోంశాఖ కనుసన్నల్లో నడిచింది. అంటే అమిత్ షా కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఒక ఉద్యోగస్తుడు, ఒక పోలీసు దుర్మార్గమైనటువంటి విధానంతో నమాజ్ చదువుతున్న వాడిని కాలుతో తన్నటం అనేటటువంటి అత్యంత దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద భారం మోపి వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని విమర్శించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. పొన్నూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక చేత్తో ప్రజలకు రూపాయి ఇస్తూ మరో చేత్తో వారి నుంచి 10 రూపాయలు సీఎం జగన్ దోచుకుంటున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలను వైసీపీ నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నరేంద్ర చెప్పారు. నేను అడిగేది ఏంటంటే, ప్రజలు మీకు ఓట్లేశారు, 5 ఏళ్ళు పాలించమని రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. 5 ఏళ్లలో ఏం చేశారు అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఒక్క పైసా భారమేలా ప్రజల మీద. 5 ఏళ్లలో కరెంటు కోతలు అంటే తెలియదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని వేధించారో మనం చూసాం. సర్ఛార్జీల పేరు మీద వేల కోట్లు చేయడం జరిగింది. అలాగే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, బాధుడే అని చెప్పాడని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన భారం ప్రజల మీద వేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటికి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఆయన. 124 కోట్లున్న విద్యుత్ ఛార్జీలు 2014-19 మధ్య ఇవాళ 157 కోట్లు అయింది. కాబట్టి మమ్మల్ని విమర్శించే బదులు
మేము అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. బీజేపీ నాయకులు ఢిల్లీ రమ్మంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారని స్పష్టం చేశారు. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరగల. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పిలిచారు రమ్మనమని. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చంద్రబాబు నాయుడు చేయాలి. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అధినాయకత్వం పిలిస్తేనే వెళ్ళారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసింది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదు కదా. ఇచ్చినప్పుడు వెళ్ళారు, ఓకే, ఇష్టపడ్డారు, పొత్తుని మాట్లాడుకుంటున్నారు. బీసీల అభివృద్ధి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమితోనే సాధ్యమని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్లా రామాంజనేయులు అన్నారు. టీడీపీ జయహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ నేతల గుండెల్లో వణుకు మొదలైందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుర్లా రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ను టీడీపీ జనసేన కూటమి అధినేతలు ప్రకటించగానే వైసీపీ అధినేత ఆలోచనలో పడ్డారని అన్నారు. బీసీ మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు, బీసీలపై జరుగుతున్న దాడులపై స్పందించి ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని చెప్పడంపై అందరి నుండి హర్షం వ్యక్తమవుతుందని తెలిపారు. నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో కానీ గత ప్రభుత్వాలలో బీసీలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలను ఒక్కసారి చూసినట్లయితే ఏదైనా మళ్ళా బీసీల అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అన్నటువంటి విషయం ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా స్పష్టమవుతుంది. 10 అంశాలు జోడించి ఈ బీసీ డిక్లరేషన్ చేయడం అనేటువంటిది యావత్తు బీసీ సోదరులందరూ కూడా, బీసీ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, యువనేత లోకేష్ బాబు గారిని అభినందిస్తున్నారు. ఈ బీసీ డిక్లరేషన్లో మొట్టమొదటి మనం చూసినట్లయితే 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్. ఇక రెండవది బీసీలకు రక్షణ చట్టం. బీసీ సోదరుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మాకు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే రక్షణ చట్టం ఉందో మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలని అడగడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు, దుష్ట పరిపాలనకు, బీసీల పట్ల ఆయనకున్నటువంటి వ్యతిరేక విధానానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లు 22% కుదించిందని, దానిని తిరిగి 33% పెంచడానికి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల వ్యూహంలో తాము వైసీపీ శ్రేణులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు రామాంజనేయులు. అట్లాగే మూడవ అంశం తీసుకుంటే సప్లాన్. మనం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సప్లాన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరి 2015-16 నుంచి సప్లాన్ అమలు పరిచారు. 4 సంవత్సరాలుగా సప్లాన్ అమలు పరిచి బీసీలకు ఎన్నో పథకాలని అందించారు. మరి ఇప్పుడు ఈ డిక్లరేషన్లో 1,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో, అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటిది, సప్లాన్ కింద ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ డిక్లరేషన్లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాల పెంపుపై అధికారుల కమిటీ నివేదికను ఆమోదించి వెంటనే జీతాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూడీఎఫ్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు సమానంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నైపుణ్యానికి తగిన జీతాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. స్కిల్ వర్కర్లకు సెమీ స్కిల్ జీతాలను చెల్లించడం సరికాదన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోపు జీతాలను పెంచుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. పాలకులు ఒక కంటిని బాగా చూసి రెండో కంటిని గుణపంతో పొడిచేస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల్ని పని దొంగలుగా ముద్రేసి శ్రమ దోపిడీ గురి చేస్తూ ఉన్నారు. నైపుణ్యంతో కూడినటువంటి పని చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వాళ్ళ శ్రమకు తగినటువంటి జీతాలు చెల్లించకుండా ఏళ్ల తరబడి మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసాన్ని సరిదిద్దమని గత 16 రోజుల సమ్మె సందర్భంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఉదాహరణ, ఈ పంపు వాల్వ్ ఆపరేటర్ ఉన్నారు, బోర్ మెకానిక్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్ ఉన్నారు, మెకానిక్ ఉన్నాడు, ఫిట్టరు, ఇటువంటి కేటగిరీలన్నీ చూసుకుంటే కానీ వీళ్ళు స్కిల్డ్ వర్కర్ అని చెబుతున్నారు, సెమీ స్కిల్డ్ జీతం ఇస్తున్నారు. ఆ రకమైన ప్రతిపాదనలు పంపించారు. ఈ రకమైన ప్రతిపాదనలు కరెక్ట్ కాదు. 21,500 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పే పాత్ర మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు త్వరగా స్పందించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఈ నివేదిక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైల్ని కదిలిచ్చి జీవోలు ఇచ్చి ఈ కార్మికులకు కూడా జీతాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ బారామా ఇమాం పంజా, సంగడిగుంట, మంత్రివారి వీధి, ఐపీడీ కాలనీ, హుస్సేన్ నగర్, చంద్రబాబు కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం డ్రైనేజ్ల నిర్మాణం కూడా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగరంలోని పలు డివిజన్స్లో విస్తృతంగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద మహిళలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది చేస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం, ఈ ప్రాంతానికి పూర్తిగా అవగాహన చేసుకొని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి ఆయన అందరికీ కూడా రుజువు చేస్తూ హామీ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమవుతూ రాబోయేటువంటి రోజుల్లో ఒక సుపరిపాలన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సదస్సు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది. సదస్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఈవీఎం పోలింగ్ యంత్రాలు రాజ్యాంగబద్ధమా అనే అంశంపై చర్చించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఆర్థిక ప్రాతిపదికన ఇస్తున్నామంటున్నారు, కానీ అది నిజం కాదన్నారు. ఈవీఎం ముసుగులో ఎన్నికల విధానంలో అవకతవకలు జరుగుతున్నది వాస్తవమన్నారు. ఏది ఏమైనా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అని చెప్పబడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండర్ చింతల శ్రీకాంత్, ప్రెసిడెంట్ శాంతకుమార్, గీతావాణి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ లెజిటిమేట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ భారతదేశంలో పేదవాళ్ళ శాతం ఎంత ఉంది అని అడగాలి. ఈ 10% పేదవాళ్ళలో గవర్నమెంట్ ఏమంటదంటే, ఈ చట్టం ఏమంటదంటే 10% పేదవాళ్ళకి ఇస్తానడం లేదు, మనం నమ్మిస్తున్నారు. దీని పేరేంటి? ఈడబ్ల్యూఎస్. కానీ దీని యాక్చువల్ పేరేంటో తెలుసా? కేవలం అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళకి మాత్రమే, అంటే కులం ప్రాతిపదికన రిజర్వేషన్ కలిగించింది. అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళకి. బీసీలో ఎవడన్నా పేదవాడు ఉన్నాడు అనుకో, వాడికి ఇవ్వరు. ఎస్సీలో పేదవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఇవ్వరు. అంటే ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, ఈ 3 కమ్యూనిటీస్ని కూడా 10% రిజర్వేషన్ అనే జోన్లో నుంచి తీసేశారు. అంటే మీరు ఈ కులంలో పుట్టారు కాబట్టి మీకు ఈడబ్ల్యూఎస్ వర్తించారు. టీడీపీ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్లా రామాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు నచ్చక ఆ పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీలో చేరుతున్నారని అన్నారు. గుంటూరు రూరల్ ఏటుకూరు గ్రామం నుంచి నిశంకర నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు సంబంధించి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరూ కూడా ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదని, గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, కుటుంబాలు ఆర్థిక భారంతో పనులు లేక మరి వైసీపీ నుంచి పూర్తిగా వైదొలిగి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి ఈరోజు పొద్దున కూడా వింజనపాడు నుంచి దాదాపుగా 30 ఎస్టీ యానాదులకు సంబంధించినటువంటి కులస్తులు వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి జాయిన్ అయ్యారు. దాదాపుగా 42 గ్రామాల నుంచి 2300 మంది క్యాడర్తో సహా జాయిన్ అవ్వడం అనేటువంటి జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనిఫెస్టోలోని హామీలను ఎంత మేర అమలు చేశారో
మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం చెప్పాలి. మాజీ మంత్రి ఆలపాటి డిమాండ్. ప్రధాని మోడీ రిమోట్ తో ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ఓటమి తప్పదన్న టీడీపీ నేతలు పెమ్మసాని రామాంజనేయులు. ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సదస్సులో వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.